నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే. సార్, లాస్ట్ టైం మనం నాగ చైతన్య, అలాగే శోభిత ధూళిపాల, అల్లు అర్జున్ వాళ్ళ మైండ్ సెట్ని అనాలిసిస్ చేశారు. కరెక్ట్. ఈ మధ్య కాలంలో లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ ఇష్యూ నుంచి, అంటే తనని ఏదో తను ఆ అబ్బాయి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని, పెళ్లి చేసుకొని కూడా అబోషన్స్ చేశాడు, ఆ తర్వాత తనకి ఆ అమ్మాయికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడని ఒక గత సంవత్సర కాలం నుంచి లావణ్య అనే అమ్మాయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అవును. అయితే మీరు కూడా ఆ అమ్మాయితో లైవ్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవును. నాకు ఒక జర్నలిస్ట్, సినిమా జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్లో ఆ అమ్మాయికి కంపల్సివ్ డిసార్డర్ ఉంది అనే ఒక వర్డ్ విన్నాను సార్. సో అందుకని ఒక యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు అని చెప్పి, నేను ఇది ఉన్న వాళ్ళు లైమ్ లైట్లోకి రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని, అలాగే అడ్వెంచరస్గా ఉంటారు అని చెప్పి, వాళ్ళకి అసలు పరువు పోతుంది అనే ఒక కామన్ సెన్స్ ఉండదని, బిహేవియర్ మేనేజ్మెంట్ అసలు ఉండదని చెప్పి, ఈ కంపల్సివ్ డిసార్డర్ గురించి నేను ఒక దగ్గర చదివినవి, ఆ అబ్బాయి దగ్గర విన్న తర్వాత నేను ఇవి చదివాను అనమాట. యాజ్ ఏ సైకాలజిస్ట్గా మీరు ఈ అమ్మాయిని ఎలా అనాలిసిస్ చేస్తారు? మీకు కొత్త తెలియని విషయం కూడా ఒకటి చెప్పాలి. చెప్పండి సార్. మీరు ఏమన్నారు, లావణ్య గారితో నేను లైవ్లో మాట్లాడాను అన్నారు. అవును. లైవ్లోనే కాదండి, ఒక ప్రముఖ ఛానల్, యూట్యూబ్ ఛానల్ లైవ్లో వచ్చినప్పుడు తను ఫోన్ చేసి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఆమె మీద కాబట్టి, ఆమె తన ఉన్నటువంటి ఇన్నోసెన్స్ని రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేయకుండా తన యాంగిల్ ఆఫ్ వర్షన్ ఏంటి అన్నది కూడా ఆమె లైవ్లో మాట్లాడాలని, ఒక సైకాలజిస్ట్తో మాట్లాడాలని, అప్పుడు నాతోని ఫోన్లో మాట్లాడి, అంటే వాళ్ళు లైవ్ కాల్ కనెక్ట్ చేశారు. సో మోర్ దాన్ 50 minutes మాట్లాడింది. 50 minutes లైవ్ 50 minutes కాన్వర్జేషన్లో ఫోన్లో మాట్లాడింది. నేను ఆమెతో మాట్లాడాను. సో ఆ తర్వాత ఇంకొక ఎపిసోడ్ కూడా జరిగింది, అది బహుశా మీకు తెలియదు అనుకుంటా. లావణ్య గారు, నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మాకు క్యాబ్ అరేంజ్ చేస్తారు, వెళ్ళిపోతాం కదా. మేము క్యాబ్లో వెళ్ళేటప్పుడు ప్రొడ్యూసర్ కూడా మాతో పాటు వచ్చాడు, నా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. అతనికి ఫోన్ చేసి నేను సార్తో మాట్లాడతాను అని చెప్పేస్తే అతను నాకు ఇచ్చాడు, సార్ లావణ్య గారు మీతో మాట్లాడతారంటే. సో ఆద్యంతం, అంటే ఆ ఛానల్ నుంచి నేను ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ నా 80% జర్నీ అంతా కూడా ఆమెతో మాట్లాడుతుంది. సో ఆమెతోని నేను లైవ్లో అడిగిన క్వశ్చన్ ఒకటే, ఎందుకంటే అంతా మెస్ చేశారు కదా అప్పుడు, అంత రాజ్ తరుణ్ లావణ్యది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అప్పట్లో. నేను ఆమెను ఒకటే ప్రశ్న అడిగాను, అంతసేపు మాట్లాడినా కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, మీ చైల్డ్హుడ్ ఎట్లా ఉంది, మీ బాల్యం ఎట్లా గడిచింది, బాల్యంలో ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయా, మీరు కోరుకున్న కోరికలు ఏమైనా తీరలేదా, తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారు, మీ కనీస అవసరాలు ఎంతవరకు తీర్చారు వాళ్ళు. సో సొసైటీతో మీరు కంపేర్ చేసుకుంటారు చైల్డ్హుడ్లో మీ ఫ్రెండ్స్తో కానీ, మీరు ఎక్కడన్నా మీరు నెగ్లెక్ట్ ఫీల్ అయినట్టు కానీ, మీ ఇంపార్టెన్స్ వేరే పేరెంట్స్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీరు ఇవ్వలేదని, మీ పేరెంట్స్ ఇవ్వలేదని మీరు ఏమైనా అట్లా ఏమైనా ఫీల్ అయ్యారని అడిగాను. లైవ్లో ఆమె దాన్ని ఖండించింది. లేదు, మై చైల్డ్హుడ్ వాజ్ వెరీ గుడ్, ఆడ చూడని చెప్పింది. సో అయిపోయిన తర్వాత నేను అదే క్వశ్చన్ ఆమెను అడిగాను మళ్ళీ కార్లో ఇంటికి వెళ్ళేటప్పుడు, అప్పుడేం లైవ్ లేదు కదా. అడిగినప్పుడు ఆమె ఏమన్నదంటే, లేదు సార్, రాజ్ తరుణ్ ఇలానే ఇంతకుముందు నన్ను ఒక ఇద్దరు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నీదే తప్పు అని డెలిబరేట్గా నన్ను నిందించారు సైకాలజిస్టులు వాళ్ళు. అది నేను తట్టుకోలేకపోయాను. నా వర్షన్ ఏంటో వినకుండా కేవలం ఒక వర్షన్ విని నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా ఇంపల్సివ్ అవునా అని రకరకాలుగా నన్ను నిందించారు. సో బహుశా మీరు కూడా నన్ను అట్లా లైవ్లో నిందిస్తారేమో అన్న రీజన్ వల్ల నేను దాన్ని ఖండించాను అని చెప్పింది అన్నమాట. ఆ తర్వాత నా నెంబర్ తీసుకుంది, నెంబర్ సేవ్ చేసుకుంది, ఆమె నెంబర్ ఇచ్చింది. ఇద్దరం, ఆమె తను 2-3 సార్లు నాకు ఆ రాజ్ తరుణ్ ఇష్యూలో జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్, ఆమె చెప్పాలనుకున్నది, ఆమె మీడియాకి ఇచ్చినటువంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి కూడా నాకు ఫార్వర్డ్ చేసింది ఆమె. బట్ నేను ఆ ప్రోగ్రామ్ తర్వాత నేను ఎక్కువ బెంగళూరులో ఉన్నాను కాబట్టి నేనేం పెద్ద ఇంటరాక్ట్ కాలేదు, అసలు చూడడం కూడా చూడలేదు. ఎందుకంటే ఆమె మీద ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ కేసు ఏంటంటే డ్రగ్ పెడ్లర్ కేసు ఉంది ఆమె మీద. అంటే ఆల్రెడీ జైలుకి వెళ్ళి 45 days ఉంది, ప్లస్ ఇంకోటి 2-3 సార్లు ఆమెకు బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. సో ఆ కేసులో ఆమె కొంచెం డీప్గా ఉంది అన్నట్టు కూడా అప్పుడు అన్ని మీడియా అంతా ప్రచారం చేసింది. నార్మల్గా ఒక సైకాలజిస్ట్ అనేవాడు ఇట్లా డ్రగ్ పెడ్లర్స్ వీళ్ళు ఇట్లా జైలు శిక్ష వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంత రిస్క్ తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం కానీ వాళ్ళతో కలవడం కానీ చేయరు. అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా అష్యూరెన్స్, ఎవరైనా అథారిటీ, ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్ళ రెఫరెన్సెస్తో వస్తే మాత్రం డెఫినెట్లీ ఇస్తారు. ఎందుకంటే
వాళ్ళు ఏమైనా డిప్రెషన్లో ఉన్నారా, మూడ్ స్వింగ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా క్లినికల్ అడ్వైస్ ఏమన్నా అవసరం ఉంటుందా అన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాం. కానీ అది జరిగిందనమాట యాక్చువల్గా. కానీ మీరు అన్నారు కదా ఆమెకి కంపల్సివ్ డిజార్డర్ ఉందని ఎవరో ఒక జర్నలిస్ట్ చెప్పాడని. కంపల్సివ్ డిజార్డర్ లక్షణాలు అవి కావండి. ఓకే. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఏంటంటే యు ఆర్ అబ్సెస్డ్ టు పర్ఫార్మ్ యాక్టివిటీస్. రోజుకి 10 సార్లు కాళ్ళు కడుక్కుంటారు, రోజుకు 10 సార్లు దేవుడికి దండం పెట్టుకుంటారు. ఒకసారి మీరు డోర్ వేసి వచ్చారనుకోండి, మళ్ళీ చెక్ చేసుకుంటారు వెళ్ళి, డోర్ వేసానా లేదా. సో యు ఆర్ అబ్సెస్డ్ అబౌట్ ద కంపల్సివ్ యాక్టివిటీస్. దట్ ఈస్ కాల్డ్ ఇస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. మీరు ఏదైనా ఒక యాక్టివిటీలో అది చేసే వరకు మీకు ఆ అబ్సెషన్ ఆగదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు ట్యాంక్ బండ్కి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద ఐస్ క్రీమ్ తినాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఇక భూమి బద్దలైన అక్కడ ఉండరు కదా. కానీ లావణ్య గారు చేసిన దాంట్లో ఏముంది, ఫస్ట్ రాజ్ తరుణ్ నుంచి ఇప్పటివరకు చూసిన కేసులో మీరు ఒకటి ఆలోచిస్తే, ఆమె ఫస్ట్ థింగ్ జైలుకు పోయి వచ్చింది. ఆమె కేసులో చాలా ఇంపార్టెంట్ విషయం, మీడియా దాన్ని పక్కన పెట్టి మిగతా వ్యక్తులతో ఉన్నటువంటి రిలేషన్స్, వీడియోస్ని మాత్రమే మాట్లాడుతుంది. కానీ సైకాలజిస్ట్ అవన్నీ పట్టించుకోడండి. సైకాలజిస్ట్ ఏం చూస్తాడంటే ఫస్ట్ ఈ అమ్మాయి యాంటీ సోషల్ ఎలిమెంటా కాదని చూస్తాడు ఫస్ట్. ఇప్పుడు డ్రగ్ పెడ్లర్గా వెళ్ళింది అంటే అర్థం ఏంటి, యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీ. అది సమాజానికి మీరు హాని చేసేటువంటి ఒక క్రియ, ఒక పని. డ్రగ్స్ అమ్మడం, డ్రగ్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది, మీరు డిప్రెషన్లో ఉన్నారని మాకు సానుభూతి ఉంటుంది. యాజ్ అ సైకాలజిస్ట్, అయ్యో పాపం ఆమె డ్రగ్స్ ఎందుకు తీసుకుంటుంది, సరే ఆమెకు అపాయింట్మెంట్ ఇద్దాం. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం అపాయింట్మెంట్ ఇస్తాం. లావణ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. డ్రగ్ పెడ్లర్స్కి ఏం చేస్తారండి, డ్రగ్ పెడ్లర్ అంటే అది క్రిమినల్ కేసు, అది అవునా కదా, అది కేసు. ఆమె అందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయిందో అది టెక్నికల్ డీటెయిల్స్ నాకు తెలియదు. సో ఆమె డ్రగ్ పెడ్లర్గా జైలుకి వెళ్ళి రావడం అన్నది ఒకటైతే, రెండోది ఆమె చాలా స్ట్రాంగ్గా క్లెయిమ్ చేసింది ఏంటప్పుడు, అతను నా భర్త, పెళ్లి చేసుకున్నాడు, అవన్నీ మాట్లాడింది. వాళ్ళ ఫాదర్ని తీసుకొని బాంబే వెళ్ళింది, ఆయన ఎవరో వేరే హీరోయిన్తో ఉన్నాడని. వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేశారు. అట్లా మీరు ఒకళ్ళ పర్మిషన్ లేకుండా ఇంటికి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ. సో దట్ ఈస్ వాట్ ది ఇంపల్సివ్ నేచర్. షీ ఈజ్ ఇంపల్సివ్ అండ్ షీ బికేమ్ వెరీ అగ్రెసివ్ అండ్ యారగెంట్. సో పర్సనాలిటీ ఏంటి అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ తీసుకోవాలి. యువర్ రిలేషన్ విత్ రాజ్ తరుణ్, దట్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ రాజ్ తరుణ్. వాట్ ఇఫ్ రాజ్ తరుణ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు యువర్ కాల్స్? Is it your next action going anywhere Raj Tharun is going? And you are going to somebody's house. You are not just waiting outside. You are straight away going to somebody's house. You are knocking the door and you are becoming a nuisance for the entire environment. That is what is, you have no respect for the social environment. నేను మీ ఇంటికి వచ్చి, మీరు యాంకర్గా ఉన్నారు ఇక్కడ, మీరు నాకు పరిచయం. సో మీతో నాకు ఏదో పర్సనల్గా గొడవ అయినప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఎట్లా గొడవ చేస్తాను? లేదా మీరు మీ చుట్టాల ఇంట్లో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చే గొడవ ఎట్లా చేస్తాను? there is something that you can amicably settle down it. ఓకే కదా. సో ఈమెలో బేసికల్గా ఏంటంటే, ఒక్కసారి ఆమెకి టెంపర్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆమెకి ఒక్కసారి ఆమె టెంపర్మెంట్ లూజ్ అయింది అనుకోండి, ఆమెకు కోపం వచ్చింది, నెగ్లెక్ట్ ఫీల్ అయింది. సో ఆటోమేటిక్గా ఆమెకి యాంగర్ మేనేజ్మెంట్ కోల్పోతుంది. రెండోది, ఒకసారి ఆమె జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత, మీ పర్సనాలిటీ బిఫోర్ గోయింగ్ టు ద జైల్, ఆఫ్టర్ గోయింగ్ టు ద జైల్, మీ పర్సనాలిటీ విల్ నాట్ బి ద సేమ్. ఎందుకంటే సభ్య సమాజంలో మీరు ఇక మొత్తం లైమ్ లైట్లోకి వచ్చేసారు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ లావణ్య గారు అని ఎవరు అన్నారు. లావణ్య గారు డ్రగ్ పెడ్లర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చిందని దానికి యాడ్ చేస్తారు ట్యాగ్ తప్ప. ఆమె ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా, అరే రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఎవరు చూడరు. లావణ్య డ్రగ్ పెడ్లర్. ఇంకొకటి కూడా చూసారా మీరు, ఆమె లైమ్ లైట్లోకి ఎలా వచ్చింది? రాజ్ తరుణ్ లేకపోతే లావణ్యని ఎవరిని గుర్తుపడతారా? ఎవరు గుర్తుపట్టరు. ఆమె మీడియాలో ఎలా పాపులర్ అయింది? శేఖర్ భాషా అనే అతన్ని ఒక లైవ్ షోలో చెప్పుతో కొట్టింది. మీరు చూసే ఉంటారు. ఒక రెప్యూటెడ్ ఛానల్లో లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఏదైతే డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తీసుకొచ్చినప్పుడు ఆమె వచ్చి ఇతన్ని చెప్పుతో కొట్టింది. అక్కడి నుంచి వాళ్ళ మదర్ ఆమెని బ్రతిమలాడుతోంది. ఒక ఫోన్ కాల్ కాన్వర్జేషన్ బయటకు వచ్చింది, అది మీడియాలో హల్చల్ చేస్తోంది. చాలా దీనిగా, అమ్మ బేటా వద్దమ్మా, మనకి ఇవన్నీ వద్దు, ఈ డ్రగ్స్ కానీ మందు అవన్నీ మానేసేయి, వద్దు అని చెప్తుంటే, నా ఒక ఆడపిల్లగా నా నోట్లోంచి అలాంటి పదాలు నేను మాట్లాడలేను, అంత అసభ్యకరంగా తల్లిని తిట్టింది. ఇది నర్చర్ తప్పంటారా, లేదంటే ఆ అమ్మాయి పెరిగిన వాతావరణమా, లేకపోతే చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సా? ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు, మనం అనలేం. ఆ అమ్మాయి ఎలా చూడాలి అంటారు? ఇంపల్సివ్ కాదు మాధురి గారు. ఇప్పుడు ఇందులో మీరు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మని తిట్టిందని, అబ్యూజివ్ లాంగ్వేజ్లో తిట్టింది. అవి ఏం తిట్టిందో నాకు తెలియదు కానీ, బట్ అందులో మనం చూడాల్సింది ఈ మొత్తం ప్రాసెస్లో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆమెని
మీ బాల్యం ఎట్లా ఉందని అడిగాను. సో బాల్యం అంటే ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది? ఫ్యామిలీ నుంచి. ఫ్యామిలీ, మదర్, ఫాదర్, సిబ్లింగ్స్. ఓకే, ఐ థింక్ షీఈ్ ఓన్లీ ఎ డాటర్. ఇప్పుడు మీరు అడుగుతున్నారు వాళ్ళ తల్లిని తిట్టింది అని, అవునా? వాళ్ళ అమ్మ కూడా వారించడానికి ట్రై చేసింది. అసలు ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ రోల్ ఏంటి? అసలు వాళ్ళ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ ఏంటి? అంటే అర్థం ఏంటి? ఆమె ఎప్పుడో కూడా ఈ ఫ్యామిలీ బౌండరీస్ ఉన్నాయి చూడండి, అవి దాటేసింది ఆమె. షీ బికేమ్ వెరీ ఇండిపెండెంట్, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, సైకలాజికల్లీ, బయాలజికల్లీ షీ బికేమ్ ఇండిపెండెంట్. ఆమె ఇండిపెండెంట్ కాకుండా ఎక్కడో ఉన్న గుంటూరులో మస్తాన్ అలీతో రిలేషన్ వీడియోస్ బయటకు వచ్చాయి. ఇవన్నీ ఈ మధ్యకాలంలో చాలా చాలా వచ్చినాయి. నేను 2-3 వీడియోలు చూశాను. అవి కూడా తర్వాత ఇక చూడడానికి కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. సో ఇప్పుడు ఆమె ఇష్టం అండి, ఆమె ఎవరితో తిరిగింది, ఏం చేసింది, చివరికి ఆమె జైలుకు కూడా వెళ్ళింది, ఆమె ఫేస్ చేసింది కాన్సిక్వెన్సెస్. లాయర్స్తో మాట్లాడుకుంది, ఆమె డబ్బులు ఖర్చు పెట్టుకుంది, అన్ని రకాల పనులు ఆమె ఫేస్ టు ఫేస్ హ్యాండిల్ చేసింది అన్నిటిని. కానీ ఇందులో నేను చూసిన యాంగిల్ ఒకటి ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ ఆమెను రెస్ట్రిక్ట్ చేసే స్టేజ్లో ఆమె ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇంత వాయిలెన్స్ క్రియేట్ చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఆమె రీజన్స్ ఆమెకు ఉంటాయి. ఆమె ఇన్నోసెంట్, ఆమెను అనవసరంగా కేసులు ఇరికిచ్చారని ఆమె నాతో కూడా చెప్పింది. ఇన్నోసెంట్ అని మీరు నమ్ముతున్నారా? అంటే నమ్మలేము కదా, ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ కేసులో సైకాలజిస్టుల పర్సెప్షన్ నాట్ ఓన్లీ టువర్డ్స్ లావణ్య. ఒక డ్రగ్ మాఫియాతో ఉన్నారా ఒక వ్యక్తి, ఎవరన్నా ఆడ మగ ఎవరైనా కావచ్చు, ఒక డ్రగ్ మార్కెట్లోకి తీసి మీరు అమ్ముతున్నారంటే మీకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు అంత రిస్క్ తీసుకోలేరండి. మీకు బ్యాకింగ్ లేకుండా రిస్క్ తీసుకోరు ఈ కేసులో. రెండో విషయం కూడా ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి తన పర్సనల్ డొమైన్లో కొన్ని వీడియోస్ సేవ్ చేసుకున్నప్పుడు ఆ వీడియోస్ ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఆ వీడియోకి అగేన్స్ట్. అవును. కానీ ఈ అమ్మాయి ఆ వీడియోస్ తీసుకొచ్చి మీడియాకు ఒక సర్వీస్ చేస్తున్నట్టు ఒక ప్రొజెక్షన్ కూడా ఇచ్చింది. అప్పుడు రాజ్ తరుణ్ కేసులో కూడా నేను చూసింది ఏంటి అంటే, ఈమెను ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే, ఈమె పర్సనాలిటీ చెప్తాను, ఈమెను ఎవరైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఈమె ఆ నెగ్లిజెన్సీని ఈగో ఫ్రెండ్లీగా తీసుకునేటువంటి లక్షణాలు లేవు ఈమెకి. ఈమెను ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఆ మొత్తం రిలేషన్, అప్పటి వరకు ఉన్నటువంటి రిలేషన్ ఒక్కసారి ఆమె యూటర్న్ తీసుకుంటుంది. యూటర్న్ తీసుకోవడం అంటే ఏంటి? ఆమె ఎవరినైనా ఎటువంటి స్టేజ్కైనా ఆమె వాయిలెన్స్కి దింపేస్తుంది. మీరు చూసే ఉంటారు, ఆయన ఎవరో సూసైడ్ చేసుకుంటాను, ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటానన్న వీడియో మస్తాన్ సాయి కూడా చేశాడు. కానీ లాస్ట్కి ఏమైంది, జైలుకి వెళ్ళాడు. సో నాకు తెలిసి లావణ్య పర్సనాలిటీలో నేను చూసిన కోణం ఏంటంటే, ఆమెకి పైకి కనిపించినటువంటి ఈగోసెంట్రిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఆమె ఎక్కడున్నా కానీ అది జెండర్ డిస్క్రిమినేషన్ ఈగోస్ కూడా కావచ్చు, నువ్వేంది నాకు చెప్పేది అనే స్టేజ్లో కూడా కావచ్చు. కానీ ఈమె ఆద్యంతం నేను చూసింది ఏంటంటే, ఈమె ఒక మనిషి నమ్మకం గెలవడంలో షీఈస్ బ్రిలియంట్. ఎమోషనల్లీ మీ ట్రస్ట్ గెలుస్తుంది. ఎమోషనల్లీ ట్రస్ట్ గెలవడం ఏంటి సార్? ఐజీ రేంజ్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్తో రిలేషన్షిప్లో ఉన్నది అనే మీడియా కథనాలు చెప్తున్నాయి. పోలీస్ ఆఫీసర్తో ఆమెకు రిలేషన్షిప్ ఉంది. ఒక కాల్లో కూడాను బెదిరిస్తూ నేను పోలీస్ కేసు పెడతా అని బెదిరిస్తున్న కాల్ రికార్డ్ కూడా ఉంది. ఎవరిని బెదిరించింది అట్లా? వేరే వాళ్ళని, అంటే మస్తాన్ సాయి అండ్ ఇంకొక పర్సన్ ఎవరు అంటే ఇద్దరు ఉన్నారు. మస్తాన్ సాయి అండ్ చింటూ అనే వాడికేమో 50 lakhs డిమాండ్ చేశాడంట మస్తాన్ సాయికి. అలాగే లావణ్య కూడా 50 lakhs డిమాండ్ చేసిందంట. ఈ రెండు కాలేదు అని చెప్పి వాడి మీద మనం కేసు పెడదాం, వాడిని బయటికి లాగుదాం, ఒక 50 lakhs కోసం మనం బయటికి లాగుదాం. ఓకే, ఇవన్నీ కాదు, ప్రతి దానికి కూడా శేఖర్ భాష అనే ఆర్జే మనకి బాగా తెలిసిన ఫేమస్, మీరు ఇందాక లైవ్ లో కూడా, వాడిని కూడా మనం ఇరికిద్దాం. ఎవరైనా వాడితో మాట్లాడే అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూడు, వాళ్ళని పెట్టి వాడిని ఇరికిద్దాం. ఏంటి సార్ ఈ మెంటాలిటీ అసలు? మీరు చెప్తుంటే ఆమె గురించి అనాలిసిస్ చేస్తే రేపు పొద్దున మా మీద కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేయడానికి గ్యారెంటీ ఏంటి? అవునా కదండి. ఇప్పుడు మేము ఎనాలిసిస్ చేస్తే రేపు పొద్దున మా మీద గడ్జి పెట్టుకుని మాకు కూడా క్లయింట్ ని పంపించినట్టు ఆమె కూడా పంపిస్తాను, గ్యారెంటీ ఏంటి? ఓకే, దానికి మీరు రెడీగా ఉండండి. ఆ సీసీ కెమెరాస్ ఉంటాయండి మా దగ్గర ఆఫీస్లో. ఓకే, కాదు, నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ మొత్తం కేసులో ఆమె పర్సనాలిటీని మాత్రమే నేను చూశాను. ఆమె తన ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. ఇప్పుడు నువ్వు పాపులర్ అవ్వడానికి కోసం నువ్వు ఎలాంటి మార్గం ఎంచుకున్నావు అన్నదాన్ని, నీ యొక్క బాల్యం ఎలా గడిచింది, నీ కుటుంబ నేపథ్యం ఏంటి,
నీ కుటుంబ సభ్యులు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అవన్నీ కూడా ఒక సైకాలజిస్ట్ ఆలోచిస్తాడు. ఎవరు ఏ సమస్య, ఇంత ఇంటెన్సిఫైడ్ బిహేవియర్, ఇంత అగ్రెసివ్ బిహేవియర్, ఇంత వాయిలెంట్ టెండెన్సీస్ ఉన్నప్పుడు అప్పుడు ఆబ్వియస్లీ మేము ఆలోచిస్తాం మనం ఏంటంటే ఈ అమ్మాయి మోటివ్ ఏంటి అసలు, ఈమె పర్పస్ ఏంటి అసలు, ఈ బిహేవియర్ వెనక, వీటన్నిటి వెనక మోటివ్ ఏంటి, డబ్బులేనా, లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ట్రై చేసిందా, లేదా ఒక సెలబ్రిటీతోని రిలేషన్ అనుకున్నప్పుడు పెళ్లి దాకా వస్తే రేపు పొద్దున తనకు కూడా ఒక సెలబ్రిటీ ఐడెంటిటీ వస్తుంది అనుకుందా. ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం అప్పుడు లైవ్లో ఉన్నప్పుడు అడిగాను. నేను ఒక క్వశ్చన్ అడిగాను. రాజ్ తరుణ్ అనేవాడు ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్ ఈజ్ ఎవ్రీథింగ్. మీకన్నా అందంగా ఉన్న అమ్మాయి ఎవరన్నా బహుశా కలిస్తే కూడా మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు కదా, దాన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు, మీరు అతన్ని వెనకబడడం కాదు కదా, అతనికి కూడా మీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి కదా, అతను మీరు ఎట్లా అంత డిమాండ్ చేస్తారని అడిగినప్పుడు తను కూడా ఒక విషయం చెప్పింది ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు హీరోయిన్ లాగా ఉండేదాన్ని, ఏజ్ వస్తుంది కాబట్టి నా స్కిన్ అంతా మారిపోయింది అది అని చెప్పింది. సో ఎక్కడో అక్కడ ఆ ఫిజికల్ ఐడెంటిటీ కూడా ఉంటుంది మేడం. ఎందుకంటే ఆ ఫిజికల్ ఐడెంటిటీ ఎప్పుడైతే మగవాళ్ళు అమ్మాయిని రిజెక్ట్ చేస్తారో, లేకపోతే మీకన్నా అందంగా ఉండేవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ ఫీల్ అవుతారు. బట్ డౌన్ లైన్ ఫ్యాక్టర్ మాత్రం షీ వాస్ ఫీలింగ్ డెఫినెట్లీ నెగ్లెక్టెడ్. నన్ను ఇంత వాడుకున్నారు, నన్ను నెగ్లెక్ట్ చేశారు అన్నది ఆమె బిహేవియర్లో నేను మాట్లాడినప్పుడు, ఈవెన్ వీడియోస్లో కూడా నాకు చూస్తే అనిపించింది. అంటే ఒక టైప్ ఆఫ్ నెగ్లెక్టెడ్ సైకాలజీ ఆమెలో ఉంది. రెండోది, ఆమె నెగ్లెక్ట్ ఫీల్ అయ్యే ముందు ఒక మనిషి దగ్గర అంత ట్రస్ట్ గెలవకుండా అలాంటి పర్సనల్ వీడియోస్ చేయలేరు ఎవరు. రాజ్ తరుణ్ కూడా చాలా పర్సనల్ క్లోజ్ ఇంటిమేట్ వీడియోస్ కూడా అప్పట్లో నేను చూశాను. వీళ్ళిద్దరూ బాగా జెల్ అవుతున్నది. సో ఒక ట్రస్ట్ గెలిచిన తర్వాతనే, ఎందుకంటే రాజ్ తరుణ్ అప్పటికే రికగ్నైజ్డ్ పర్సన్ కదా. ఒక మనిషిని ఎమోషనల్గా మీరు ట్రస్ట్ గెలిచినప్పుడు మీకుండే కామన్ సెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ క్లోజ్ అయిపోతుంది. మీరు ఆ వ్యక్తిని చాలా బ్లైండ్లీ ఆప్టమిస్టిక్, అంటే ఇంకా గ్రాంటెడ్గా తీసేసుకుంటారు, ఈ వ్యక్తి నా మనిషి అనేటువంటి స్థాయికి మీరు వెళ్ళిపోతారు. సో అందులో ఈమె నాకు తెలిసి ఇందులో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం షీఈ్ మాస్టర్, షీఈ్ అ మాస్టర్. ఎందుకంటే అంత నమ్మకం గెలి, కానీ అంత గెలుచుకున్న నమ్మకం నుంచి ఒక్కసారి ఇంత భయంకరంగా డౌన్ఫాల్ అయిపోవడం అన్నది ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ ఎ సైకాలజిస్ట్. అందుకే చెప్పాను కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకవేళ వస్తే మాట్లాడితే అప్పుడు మనం చెప్పచ్చు ఏంటంటే అసలు ఆమె చిన్నప్పటి నుంచి ఎలాంటి కోరికలు కలిగినాయి, వాటిని పేరెంట్స్ ఎంతవరకు తీర్చగలిగారు. ఆ అగ్రెసివ్ బిహేవియర్, యాంటీ సోషల్ పర్సెప్షన్ ఓవర్ నైట్ డెవలప్ కాదండి. ఇప్పుడు ఎవరో నలుగురు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళందరూ పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన తర్వాత ఇలాంటి లక్షణాలు వచ్చాయి అని మనం ఇవాళ ఆలోచించడం అనుకోలేము సార్. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు పరిచయం అవ్వటం కాదు సార్, కొన్ని వీడియోస్లో అమ్మాయిలకి ఆ అమ్మాయి దగ్గరుండి డ్రగ్స్ ఇస్తున్నది అండ్ వీడియోస్లో ఎలా డ్రగ్స్ తీసుకోవాలి అనేది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి కొన్ని వీడియోస్. డ్రగ్స్ తీసుకోవటం, చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం కాదు, ఈ అమ్మాయి నేర్పించే స్థాయికి వెళ్ళింది మేడం. ఇప్పుడు అవన్నీ కూడా సైంటిఫికల్లీ రేపు పొద్దున ప్రూవ్ అయితే అలా తెలియదు. బట్ ఆమె ఇంకా బయట తిరుగుతుంది చూడండి. ఫస్ట్ అది ఫన్నీ. ఇప్పుడు హార్డ్ డిస్క్లో వీడియోలు పెట్టుకున్నాడు, జైల్లో ఉన్నాడు. ఇన్ని వీడియోలు బయటకు వచ్చినటువంటి అమ్మాయి మాత్రం శుభ్రంగా బయట ఉంది, ఎటువంటి కేసు లేదు, అరెస్ట్ లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకుంటారండి? అది ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అయ్యిండొచ్చు. ఆ వీడియోస్ ఎప్పటివి? అవి రీసెంట్ వీడియోసా? 2022 వీడియోలు ఇప్పుడు సభ్య సమాజానికి ఇచ్చి సమాజానికి ఏం సేవ చేయాలనుకుంటుంది? రైట్. ఆ రోజు జరిగినప్పుడు దాన్ని అఫెన్సివ్గా తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పుంటే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యేవాడు. అవునా? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మాలస్టేషన్ చేశారు, ఒక నలుగురు మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు మీరు తిరగబడతారు, అవునా కదా? సో అది ఇవాళ ఆమె బిహేవియర్ని కొంతమంది ఎలా అనాలిసిస్ చేస్తున్నారంటే, చాలా అగ్రెసివ్ ఉమెన్, ఆమె చాలా ఛాలెంజింగ్ ఉమెన్, మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉంది, షీ స్మార్ట్ అని చెప్తున్నారు. ఫైటింగ్ స్పిరిట్ ఎప్పుడు ఉంటుందంటే మేడం, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక నలుగురు ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు మీరు వాళ్ళతో ఫైట్ చేసి నిలబడితే దాన్ని ఫైటింగ్ స్పిరిట్ అంటారు. మీ అంతటా మీరే వెళ్ళి సభ్య సమాజానికి మీరు సమాధానం చెప్పుకోవాలంటే వీడియోలు ఎవరో రిలీజ్ చేస్తే వాటికి మీరు డిఫెన్సివ్ ఆన్సర్ చెప్పి, అవునా కదా? ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీరు తిరగబడడంలో మీ హీరోయిజం, మీ యొక్క ఇండివిడ్యువాలిటీ అంటే ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలు డైరెక్ట్ గా మస్తాన్ సాయి మీద రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము మా కన్సర్న్తోనే చేసాము, మధ్యలో ఈ అమ్మాయికి ఏంటి? ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఏంటి అసలు, ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి లైఫ్తో ఏదైనా చేసుకొనియండి, నా వీడియోస్ అంటే నేను మస్తాన్ సాయితో ఇంటిమేట్గా ఉన్న వీడియోస్ నేను డివోర్స్కి అప్లై చేసిన తర్వాత నా హస్బెండ్కి ఇచ్చింది. ఇప్పుడు నా హస్బెండ్ ఆ కేసు గెలిచే దీంట్లో ఉన్నారు ఈ వీడియోస్ చూపించి అని చెప్పి. ఏంటి సార్ ఇది? మేడం, ఒక వర్డ్లో చెప్పాలంటే
అది బహుశా కరెక్ట్ సెంటెన్స్ కాదేమో కానీ తొండ ముదిరి ఊసర వెళ్ళైంది అంటాడు అండి. అందుకే చెప్తున్నా, సైకాలజిస్ట్ పర్సెప్షన్ వాయిలెంట్గా అనాలిసిస్ చేయరు మేడం. చాలా సింపుల్ అనాలిసిస్ ఏముంటుందంటే, ఆ అమ్మాయి పేరెంట్స్ని ఫస్ట్ మాట్లాడతారు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడ కూడా లైమ్ లైట్లోకి రాలేదు ఈ కేసులో. మీడియా కూడా వెళ్ళిందో మరి మీడియా ముందు రాలేదో తెలియదు. బట్ డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ డెవలప్మెంటల్ అప్బ్రింగింగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఉంది అందులో ఫ్యామిలీలో. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక మాస్కులైన్ జెండర్ బిహేవియర్, మాస్కులైన్ జెండర్ యాటిట్యూడ్ ఉంది ఆమెలో. అంటే స్ట్రైట్గా ఉంటుంది ఆమె, చాలా స్ట్రైట్గా మాట్లాడేస్తుంది. నో ఇన్హిబిషన్, నథింగ్ ఎల్స్. చాలా స్ట్రైట్గా సూటిగా మాట్లాడుతుంది. మీరు ఆమెను అనాలిసిస్ చేస్తున్నారనుకోండి, ఆమెను కరెక్షన్ చేస్తున్నారనుకోండి, ఒక్కసారి ఆమె వాయిస్ మారిపోతుంది. నేను మాట్లాడాను కదా ఆమెతో. ఛానల్ నుంచి ఇంటి వరకు వచ్చేటప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఆల్మోస్ట్ 1 hour డిస్టెన్స్ ఛానల్ నుంచి మా ఇంటి వైపు. ఆల్మోస్ట్ 80% టైం 80% టైం ఆమె నాతోని ఫోన్లో మాట్లాడింది. సో మనం ఆమెకి చెప్పేది వింటున్నప్పుడు ఒక రకమైనటువంటి ఎమోషన్ ప్రజెంట్ చేసింది. అది కాదు ఇది మనం క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు ఆమె డిఫెన్స్లో మాట్లాడుకుంది. మనం వింటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మనం క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు సమర్థించుకుంటుంది. సో మనం ఇంకా ఏమైనా లోతుగా వెళ్ళామనుకోండి, ఆమె కంప్లీట్గా ఆమె వాయిస్ మారిపోతుంది. అంటే నేను చెప్పేది మీరు వినండి, జడ్జిమెంటల్ అవుతుంది. జడ్జిమెంటల్ అంటే ఏంటి, మీరు చెప్పేది రాంగ్ అంటది, లేదా మీకు ఏం తెలుసు అంటది, బట్ జడ్జ్ చేసేస్తుంది అనమాట ఇమీడియట్గా. సో సైకాలజిస్టులు అట్లా జడ్జిమెంటల్గా ఉండే వాళ్ళని కౌన్సిలింగ్కి పిలవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపెన్నెస్ ఉండాలి మేడం. మీరు చేసిన తప్పు ఏంటి, లేదా మీరు చేసిన తప్పే కాదు, కనీసం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో మీ రోల్ మీకు తెలిసి ఇన్వాల్వ్ అవుతున్నారా, మీకు తెలియకుండానే యు ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే, ఈ రెండు విశ్లేషిస్తారు. మీరు ఆ స్కోప్ ఇవ్వాలి కదా నాకు. ఆమె డేటాబేస్డ్ ఏంటంటే కొంచెం స్టబన్గా ఆమె మూడ్స్ని మాత్రమే ప్రజెంట్ చేసి అదే వినాలి, అదే నిజమని నమ్మాలి. మిమ్మల్ని ఇంపోజ్ కూడా చేయిస్తుంది, నమ్మించడం కూడా ట్రై చేస్తుంది. నిజంగా ఇప్పుడు వచ్చిన వీడియోలు నేను చూసినవి, ఆ రోజు లావణ్య గారు మాట్లాడినవి నేను రిలేట్ చేస్తే అసలు ఆమె చెప్పిన దాంట్లో అసలు నోవేర్ అవి. ఆమె ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ నేను కూడా అనుకున్నా, సరే ఫోన్లే పాపం మీడియాలో చాలా మంచి వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ అవుతారులే, ఏముంది, ఇన్నోసెంట్ కూడా అయ్యిండొచ్చు, సరే ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడదాం లేదని నేను పట్టించుకోలేదు. కానీ ఇవాళ వచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో, రిలీజ్ అయినవి, ఆమె మాట్లాడినవి కానీ ఏవన్నా కానీ, అవి అప్పుడు ఆమె గురించి ఆమె ఇచ్చినటువంటి ప్రొజెక్షన్కి ఇప్పుడు వచ్చినటువంటి వీడియోస్ రిలేట్ చేస్తే మాత్రం అసలు అవి నోవేర్ ఎక్కడ మ్యాచింగ్ అవ్వాలి. సో నాకు తెలిసి ఆమెకు అబ్సెసివ్ కంపల్సివ్ కానీ మెంటల్ ఇల్నెస్ సంబంధించినవి సీరియస్ డిజార్డర్స్ అయితే ఏం లేవు. బట్ ఇట్ అపియర్స్ హ్యాస్ అ పర్సనాలిటీ ఇష్యూ. పర్సనాలిటీ అంటే బిహేవియరల్ ప్యాటర్న్, సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే సమాజం పట్ల ద్వేషము, వ్యక్తుల పట్ల ద్వేషము, కోపము. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఒక సపోజ్ అండి, మీకు ఒక బ్రేకప్ అయింది, లవ్ అఫేర్లో బ్రేకప్ అయింది, మీకు అనుకున్నట్టు మీ బాయ్ ఫ్రెండ్ లేడు. అలాంటప్పుడు మీరు అందరు మగవాళ్ళని ఒకటేలాగా చూడడం, అగ్రెసివ్గా బిహేవ్ చేసే టెండెన్సీస్ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు. కొంతమందికి 4-5 బ్రేకప్స్ అయినా కానీ వాళ్ళు ఈజీ గోయింగ్ ఉంటారు వాళ్ళు. సో ఈ అమ్మాయి ఫస్ట్ కేటగిరీకి వస్తుంది, ఎందుకంటే ఈ అమ్మాయి లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో అంత వాయిలెంట్గా అయిందంటే, ఆమె బేసిక్ ఫ్యామిలీ ఫండమెంటల్ ఎన్విరాన్మెంట్లో ఆమె ఎంత సాటిస్ఫాక్షన్తో, ఎంత హ్యాపీనెస్తో బయట సమాజంకి వచ్చింది చెప్పండి. అక్కడ ఏదో మిస్ అయిందండి, అది ఎవరు తీసుకోవట్లేదు మీడియా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అఘోరి అని ఒకటి వచ్చినప్పుడు ఫస్ట్ మీడియా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసింది. నాకు అదే వీడియో నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళ ఫాదర్, బ్రదర్స్, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతని గురించి చెప్పారు. అది అబ్సల్యూట్లీ డెవలప్మెంటల్ అప్బ్రింగింగ్ ప్రాబ్లమే. చిన్నప్పుడు మీ పిల్లలకు మీరు కోరికలు మినిమం తీర్చలేదనుకోండి, ఒకటి బాగా సబ్మిసివ్ డిప్రెషన్ అయిపోతారు వయసు వస్తున్నా కొద్దీ. ఎందుకంటే ఏం లేవు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, మీరు కోరిన కోరికలు తీరలేదు, మీకంటూ అటెన్షన్ పే చేయలేదు. అటెన్షన్ పే చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా మేడం, మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా కనీస వస్తువులు అవన్నీ అవసరాలు తీరిస్తే ఏమవుతుందంటే, మీకు చిన్నప్పటి నుంచి బై బర్త్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. కోపము, ఆవేశము, లేదా ఎదుటి వాళ్ళ వస్తువుల్ని పగలగొట్టి కార్ డ్యామేజ్ చేసి ఆనందం పొందేటువంటి శాడిజం, ఇవన్నీ కొంత కోపం వచ్చినప్పుడు ఉంటాయి. కానీ మంచి పెంపకము, ప్యాంపరింగ్, అటెన్షన్, లవ్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, అవే ఇన్స్టింక్ట్స్ కూడా మీకు ఆర్గనైజ్ అయిపోయి నార్మల్ ఫామ్లోకి వస్తాయి. అది జరిగి ఉంటే ఆ అమ్మాయి అలా ఎందుకు బిహేవ్ చేస్తే చెప్పండి. ఆమె ఇన్స్టింక్ట్స్ ప్రాపర్గా నర్చర్ కాలేదు. ఇది ఒక సైకాలజిస్ట్గా నేను బ్లంట్గా చెప్తున్నాను, ఆమె ఇన్స్టింక్ట్స్ ప్రాపర్గా నర్చర్ కాలేదు. చిన్నప్పటి నుంచి ఆమెలో ఉన్నట్టు అగ్రెషన్ కానీ, డిస్కంటెంట్మెంటల్ బిహేవియర్, యాంటీ సోషల్ పర్సెప్షన్, ఇవన్నీ చూడండి. ఇవన్నీ మీరు ఒక్కసారి జైలుకు పోయి వస్తేనే మీకు తెలిసిపోవట్లే. అంత మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయి పేరెంట్స్ కూడా ఆమెను సమర్థిస్తూ ఎక్కడో వాయిలెంట్గా వచ్చి డ్రామాటిక్గా ఒక్క వీడియో చేయలేదు. అవును, దట్ షోస్ పేరెంట్స్ హ్యావ్ సమ్ డిగ్నిటీ. సో ప్రాపర్లీ ఆమె
బై బర్త్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నర్చర్ కాకపోవడం వల్ల వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. ఓకే. ఒకవేళ నన్ను ఎవడన్నా రాంగ్ అనుకుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తాను. ఎవడైనా నన్ను క్వశ్చన్ వేసాడు అనుకోండి, నేను ఐ విల్ రన్ అవే, నేను ఎస్కేప్ అన్న అయిపోతాను, లేదా అటాక్ తిరగబడతాను, కౌంటర్ అటాక్. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు ఏంటంటే, ఇంత అగ్రెసివ్ బిహేవియర్ ఉంది కదా, ఈమెకి డిప్రెషన్ లేదు, లేకపోతే సూసైడల్ టెండెన్సీస్ లేవని మీరు అనుకుంటున్నారా? ఇంత వైలెంట్గా అగ్రెసివ్గా ఉండి సొసైటీని ఫేస్ చేసే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది అన్నది నా నిర్ధారణ కాదు, కానీ బట్ డౌన్ లైన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆమె ఇంత యుద్ధం చేసేది ఎవరి కోసం, దేనికోసం? ఇప్పుడు మోటివ్ ఏంటి అక్కడ? ఆమె మోటివ్ క్లియర్గా చెప్పదు. చూడండి, నీకు భర్త కావాలా, పోనీ డబ్బు కావాలా, పోనీ నువ్వు చెప్పే మాట వినేటువంటి ఒక వ్యక్తి కావాలా నీ జీవిత భాగస్వామి? ఆమె ఇర్రెలవెంట్ ఆన్సర్స్ అని చెప్తుంది. నేను ఆమెను అడిగాను కూడా, రాజ్ తరుణ్ అనే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారంటే చెప్పండి, నేనే పోయి మాట్లాడతా అని చెప్పాను. నేను పోయి మాట్లాడతాను రాజ్ తరుణ్తో అని చెప్పాను. కానీ అతనికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, మీ ఇద్దరి మధ్యలో భార్యాభర్తల రిలేషన్ ఉంది, ఒకప్పుడు మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందంటే అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయం. థర్డ్ పర్సన్ చేంజ్ చేయలేడు, దానికి క్లారిటీ లేదు ఆన్సర్. సో డెఫినెట్లీ ఈమె బిహేవియర్లోనే సమ్ అగ్రెషన్ ఉంది. ఈవెన్ ఆమె వాయిలెంట్ అయినప్పుడు అవతల వాళ్ళని ఏమైనా డిగ్రేడ్ చేయడము, హర్ట్ చేయడం లాంటివి కూడా ఏమైనా జరిగి ఉంటాయి. రెండోది, ఈమె స్వేచ్ఛాజీవి, ఈమె ఎదుటి వ్యక్తులు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నది కూడా ప్రతి మగవాడు చూస్తాడు. ఈ రోజుల్లో ఆ మగవాళ్ళు ఎలా ఉన్నారు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఏ మాత్రం కొంచెం నెగ్లెక్ట్ ఫీల్ అయినా, అవతల వాడు కొంచెం స్మార్ట్ అనిపించినా కానీ వీళ్ళ స్మార్ట్నెస్ కూడా వీళ్ళకు ఉంటుంది. అవును. సో ఈ మధ్యలో లావణ్య గారు ఎవరితో ఉంటారు రేపు పొద్దు రిలేషన్లో, కన్సిస్టెన్సీ రిలేషన్ ఎవరు ఉంటారు? ఇంత జరిగిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరు దగ్గర రానిస్తారు అన్నది ఆమె ఆలోచించుకోవాలి. నాకు తెలిసి ఆమె లోన్లీ అయిపోతుంది, తొందరలో లోన్లీ అయిపోతుంది. దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ఫర్దర్, ఆర్ ఎల్స్ ఆమె ఇంకేమన్నా అటెంప్ట్ కూడా చేయొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.